గురువును తెలుసుకోవాలి. లేకపోతే ఎందుకొచ్చినట్లు? పిడకలు ఏరుకోడానికా? షిరిడి సాయి పిడకలు ఏరుకోవడం అంటే ఏంటో చూద్దాం. బాబా ప్రతి మాటలో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంటుంది. ఈరోజు బాబా చెప్పిన పిడకలు ఏరుకోవడం అంటే ఏంటో చూద్దాం. పిడకలు ఆహారం వండుకోవడం, పాలు వంటివి కాచుకోవడం, చలిబాధ తీర్చుకోవడం వంటి శారీరక అవసరాలకు ఉపయోగపడతాయి. కానీ అవి బూడిదగా మారి భూమిలో కలిసిపోతాయి. బాబా చెప్పిన పిడకలు ధనం, సంసారం, బంధుమిత్రులు, కీర్తి, పదవి మొదలైనవి. ఇవి శరీరం, మనస్సు తాత్కాలికంగా ఆనందించడానికి ఉపయోగపడవచ్చు. కానీ కొంతకాలానికి మాయం అవుతాయి. వాటి వల్ల ఆనందం పొందడం అనేది తాత్కాలికం. ఆ సుఖాలు మనకు దుఃఖాలని కూడా ఇస్తాయి. బహుశా అవి పొందే ప్రయత్నంలో దుఃఖాలు ఎక్కువ కలుగుతుంటాయనుకుంటా. అల్ప సుఖాల కోసం వాటిని ప్రోగేసుకోవడమే పిడకలు ఏరుకోవడం అంటే. అది మాత్రమే చేయడం అజ్ఞానం అని బాబా హెచ్చరిక. అజ్ఞానాన్ని దూరం చేయగలవాడు గురువు ఒక్కడే. అందుకే గురువుని తెలుసుకో అన్నారు బాబా. అంటే ఈయన నా గురువు అనుకోవడం, గౌరవించడం, సేవించడం చాలదు. ఆయన బోధనలు, ఆయన చేసి చూపే ఆచరణలు, ఆయన మనోభావాలను గ్రహించి వాటిని ఆచరించడమే గురువును తెలుసుకోవడం. ఈ రోజుల్లో గురువు అంటే ఎవరో, గురువు అవసరం ఏమిటో తెలియని వారే ఎక్కువ. ఇక గురువును తెలుసుకోవడం ఎలా సాధ్యం? అందుకే అజ్ఞానంలో అశాంతితో బ్రతుకుతున్నారు. గురువుని గురించి తెలుసుకోకపోవడమే అజ్ఞానం అవుతుంది.